ఇప్పుడు మనం చూడబోతుంది ధనవంతుల సీక్రెట్స్. మనందరికి కూడా ఎలాంటి ఆలోచనలు ఉంటుంది? ధనవంతులు అవ్వాలి, ఒక పెద్ద ఇల్లు తీసుకోవాలి, ఒక లగ్జరీ కార్ ఉండాలి, ఫ్యాషన్గా ఉండే మంచి మంచి కొత్త బట్టలన్నీ తీసుకోవాలి, డ్రెస్సులు వేసుకోవాలి. సో మిలియనియర్స్ అందరూ, ధనవంతులు అందరూ కూడా ఇలానే ఉంటారు అనే ఆలోచనలతో ఉన్నాం. ఎమ్ రైట్? కానీ ద మిలియనియర్ నెక్స్ట్ డోర్ అనే ఒక బుక్లో ఆథర్స్ థామస్ జే స్టాన్లీ, విలియం డి డ్యాంకో వీళ్ళిద్దరూ కూడా చాలామంది ధనవంతుల మీద, మిలియనియర్స్ మీద ఒక రీసెర్చ్ చేశారనమాట. రీసెర్చ్ చేసి వాళ్ళకి అసలు ఎలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి, వాళ్ళు పెడుతున్న ఖర్చులు, వాళ్ళ సేవింగ్స్ ఎలా ఉంటాయి అనేది చెప్పి సో ఆ రీసెర్చ్ని అంతా ఒక బుక్ రూపంలో తీసుకొచ్చారనమాట. ఈరోజు మనం ఆ బుక్ సమ్మరీని వినబోతున్నాం. హలో ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. సో ఈరోజు మన లైఫ్కి ఉపయోగపడే ధనవంతుల సీక్రెట్స్ కొన్ని ద మిలియనీర్ నెక్స్ట్ డోర్ బుక్ నుంచి తెలుసుకోబోతున్నాం. బాస్, ఈ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి బుక్ సమ్మరీస్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో మీరు ఒక లైక్, కామెంట్ చేయడం వల్ల మన ఛానల్ గ్రోత్ పెరగడానికి స్కోప్ ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇక టాపిక్లోకి వచ్చేస్తే, అసలు ఒక మిలియనీర్ ఎలా తయారవుతాడు, లేదా మనం ధనవంతులు అంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో మిలియనీర్ అంటాం. ఓకే, సో మిలియనీర్ అనే యాంగిల్లోనే వెళ్ళిపోదాం. సో ఒక మిలియనీర్ ఎలా తన డబ్బును మేనేజ్ చేస్తాడు, ఓకే, ఏ రూల్స్ ఫాలో అవుతాడు. ఒకవేళ మీరు కూడా ధనవంతులు అవ్వాలంటే, మిలియనీర్ అవ్వాలంటే ఈ రూల్స్ను ఫాలో అవ్వాలి. సో ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది మీకు, కాబట్టి చివరి వరకు చూడండి. లెసన్ నెంబర్ 1 వచ్చేసి, హూ ఈజ్ ద రియల్ మిలియనీర్ అండ్ హౌ దే లివ్. ఫ్రెండ్స్, మనం అందరం ఏమనుకుంటాం, మిలియనీర్స్, ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బును బాగా ఖర్చు పెడతారు, లగ్జరీ వస్తువుల మీద ఖర్చు పెడతా ఉంటారు, లగ్జరీ కార్లు కొంటూ ఉంటారు. ఓకే, ఇలాంటి ఆలోచనలతో ఉన్నాం కదా. ఆథరు ఈ రీసెర్చ్లో వాటిని అన్నిటినో క్లారిటీ తీసుకొచ్చాడు. దాదాపుగా చాలామంది మిలియనీర్స్ మీద రీసెర్చ్ చేసిన తర్వాత తనకి తెలిసింది ఏంటంటే, మిలియనీర్స్ ఎవరు కూడా అనవసరపు ఖర్చుల మీద డబ్బులు ఎక్కువగా పెట్టరు. సో కాస్ట్లీ వస్తువులు కొనడం కానీ, కాస్ట్లీ కారు కొనడం కానీ, ఇలాంటివి దాదాపుగా 100లో 80 మంది మిలియనీర్స్ చేయట్లేదు. కేవలం సింపుల్గానే ఉంటున్నారు, ఫ్యామిలీతో సింపుల్ లైఫే లీడ్ చేస్తున్నారు. సో ఈ రీసెర్చ్ కోసం ఆథర్స్ ఏం చేశారంటే, నెట్వర్త్ 1 మిలియన్ అంటే మన ఇండియన్ లెక్క ప్రకారం 7 కోట్ల నుంచి 7.5 కోట్ల వరకు ఉన్న వాళ్ళని, ఓకే, సో మిలియనీర్ అనుకుంటాం. ఈ మిలియనీర్స్ని 500 మందిని ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేశారు, వాళ్ళ మీద రీసెర్చ్ చేశారనమాట. సో వీళ్ళందరినీ బయట ఎక్కడన్నా హోటల్లో కలవడానికి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకునేవాళ్ళు. సో వీళ్ళని కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం కాస్ట్లీ బట్టలు వేసుకొని రాలేదు, పెద్ద లగ్జరీ కార్లలో ఏం రాలేదు. సో ఇది చూసిన తర్వాత రియల్గా మిలియనీర్ ఎవరైతే నిజంగా డబ్బు సంపాదించున్నారో వాళ్ళు అనవసరపు వాటి మీద ఖర్చులు పెట్టరు, కేవలం ఏదైతే అవసరం ఉందో దానికి మాత్రమే ఎక్కువ ఖర్చు పెడతారు అని చెప్పేసి ఆథర్స్ తెలుసుకున్నారనమాట. సో లెసన్ నెంబర్ 2లో సేవ్ డోంట్ స్పెండ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేశారు. ఈ బుక్లో ఆథర్ ఏం చెప్తున్నారంటే, తనని కలవడానికి వచ్చిన మిలియనీర్స్ను కొంతమంది బాగా షో ఆఫ్ చేస్తున్నారు, పెద్ద కార్లు, చాలా కాస్ట్లీ డ్రెస్సులు వేసుకొని వచ్చారనమాట. సో ఈ వచ్చిన వాళ్ళు దాదాపుగా ఈ 500 మందిలో ఒక 10% ఉన్నారంట. మిగిలిన 90% మిలియనీర్ చాలా నార్మల్గా ఉంటే ఈ 10% ఉన్నారు. ఈ 10% గురించి ఎక్కువ రీసెర్చ్ చేస్తే ఆథర్స్కి తెలిసింది ఏంటంటే, వీళ్ళ దగ్గర నిజంగా డబ్బులు ఎక్కువ లేవు, మొత్తం కూడా ఎంజాయ్మెంట్కే ఖర్చు చేసేసారు. అంటే వీళ్ళు తీసుకొస్తున్న ఐటమ్స్ అన్నీ కూడా లోన్స్ మీద ఉన్నాయి, ఈఎంఐల మీద ఉన్నాయి. సో వాళ్ళు మిలియనీర్స్ అనిపించుకోవడానికి, మేము గొప్పగా బతుకుతున్నాం అనిపించుకోవడానికి అప్పులు చేసి వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నారు. వాళ్ళ నెట్వర్త్ ఏదైతే 1 మిలియన్ ఉంది కదా, ఆ 1 మిలియన్కి సరిపడా ఈఎంఐలు అప్పులే ఉన్నాయి. సో రియల్గా 90% మిలియనీర్స్ ఉన్నారు కదా, ఈ మిలియనీర్స్ అందరూ కూడా సేవింగ్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారంట. సో ఆథర్ ఏం చెప్తున్నారంటే, జనాలు 2 రకాలుగా ఉన్నారు. ఒకరు ఏదైతే సంపాదిస్తున్నారో ఆ సంపాదించిందంతా ఎంజాయ్మెంట్కి, షాపింగ్లకి ఇలా ఖర్చు చేస్తూ రూపాయి సేవ్ చేయట్లేదు. రెండో రకం ఎలా ఉన్నారంటే, మనీ సంపాదిస్తుంది ఏదైతే ఉందో వాళ్ళ ఖర్చులు ముందు సేవింగ్స్ తీసి తర్వాత ఖర్చు పెట్టుకుంటున్నారు. ఈ సేవింగ్స్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇన్వెస్ట్ తోటి వెల్త్ క్రియేట్ చేస్తున్నారు. అంటే
రేపు జాబు పోయినా సరే రోడ్డు మీద పడకుండా ఆ వెల్త్ క్రియేషన్ ఆ మిలియనీర్స్ని కాపాడుతుంది అనమాట. సో ఈ 2 రకాల మనుషుల్లో ఇలా ఎప్పటికప్పుడు ఖర్చు చేస్తున్న వాళ్ళు ఏదైనా ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తే అప్పుల పాలైపోయి మొత్తం దివాలా తీసేశారు. ఆ లైఫ్ స్టైలే మెయింటైన్ చేయలేకపోతున్నారు. కానీ ఎవరైతే వెల్త్ క్రియేట్ చేసుకున్నారో, ఎవరైతే ఇన్వెస్ట్ చేసి సేవింగ్స్లో ఉన్నారో, వాళ్ళు ఎలాంటి ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినా వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏమి మార్పు లేకుండా అలానే తీసుకెళ్ళగలుగుతున్నారు. ఇది ఆథర్స్ అబ్జర్వ్ చేశారు. సో మీరు కూడా ఈ 2వ రకం ఎలాంటి ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినా ఫ్యూచర్లో మనం ఇబ్బంది పడకుండా వెల్త్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీ శాలరీలో నుంచి మనీ సేవ్ చేయండి, వాటి ఇన్వెస్ట్ చేసుకుంటూ రండి. మీ చుట్టూ ఒక వెల్త్ క్రియేట్ అయ్యేలా మీకు హెల్ప్ అవుతుంది. సో లెసన్ నెంబర్ 3కి వెళ్దాం. ఫ్రెండ్స్, లెసన్ నెంబర్ 3కి వెళ్ళే ముందు మన ఛానల్ని చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, ఈ వీడియోకి లైక్ కామెంట్ చేయడం వల్ల మన ఛానల్కి రీచ్ పెరుగుతుంది. సో ఇలాంటి వీడియోలు బుక్ సమ్మరీ చేయడానికి నాకు చాలా టైం పడుతుంది. బుక్ చదవాలి, దాన్ని సమ్మరీ తయారు చేయాలి. ఓకే, సో సబ్స్క్రైబ్ చేసి లైక్ కామెంట్ చేయడం వల్ల మనకి చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఇక లెసన్ నెంబర్ 3లోకి వెళ్తే ఇన్కమ్ వర్సెస్ వెల్త్. సో ఇక్కడ ఆథర్ ఏం చెప్తున్నారంటే ఎవరైతే డబ్బు ఎక్కువగా సంపాదిస్తారో వాళ్ళు హెల్తీగా ఉన్నట్టు అనుకుంటారు, కానీ ఇది రాంగ్. సో మీరు సంపాదిస్తున్న దాంట్లో మీ వెనకాల అసెట్స్ ఉన్నాయి అంటే అది వెల్త్ అన్నట్టు. సో దీనికోసం ఆథర్ ఒక ఫార్ములా చెప్తున్నారు. సో మీ ఏజ్ ఇంటూ మీ యాన్యువల్ ఇన్కమ్ డివైడెడ్ బై 10. సో రిజల్ట్ ఎంతైతే వస్తుందో అది మీకు ఇప్పుడు ఉండాల్సిన నెట్వర్త్. ఎగ్జాంపుల్కి ఒక పర్సను ఏజ్ 60 సంవత్సరాలు, అతని సంవత్సరానికి ఒక 5 లక్షలు సంపాదించాడు. సో ఇప్పుడు అతని దగ్గర ఉన్న నెట్వర్త్ వచ్చేసి దాదాపుగా 15 లక్షలు ఉంది. ఓకే, సో ఇది కరెక్టా కాదా అంటే ఇప్పుడు మనం ఫార్ములాను అప్లై చేయాలి. ఇతని ఏజ్ 60 ఇంటూ ఇతని సంవత్సరానికి సంపాదిస్తుంది 5 lakhs డివైడెడ్ బై 10 ఈక్వల్ టు ఎంత వస్తుంది? 30 లక్షలు వస్తుంది. సో ఇతని ఏజ్కు తగ్గట్టు, ఇతని సంవత్సరానికి సంపాదిస్తున్న సంపదకు తగ్గట్టు ఇతని దగ్గర ఉండాల్సిన నెట్వర్త్ 30 లక్షలు, కానీ ఇతని దగ్గర ఎంత ఉంది? జస్ట్ 15 lakhs. సో ఇలా మీ ఏజ్కు తగ్గట్టు మీ నెట్వర్త్ ఉందా అనేది చెక్ చేసుకోవాలి. సో ఇలానే మీ నెట్వర్త్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎగ్జాంపుల్కి మీకు సంవత్సరానికి 10 lakhs సంపాదిస్తున్నారు, మీ ఏజ్ వచ్చేసి 30 years. సో 10 lakhs ఇంటూ 30 డివైడెడ్ బై 10, సో 30 lakhs. ఇప్పటికీ మీ నెట్వర్త్ 30 lakhs ఉండాలన్నమాట. సో 30 lakhs కన్నా తక్కువ ఉంది అంటే మీరు ఫైనాన్షియల్గా ప్లానింగ్ సరిగ్గా లేదు, చాలా ఖర్చులు పెడుతున్నారని అర్థం. అంటే మీరు సేవింగ్స్ గురించి, మీ ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించట్లేదని అర్థం. ఎప్పుడైతే మీ నెట్వర్త్ ఈ లెక్క ప్రకారం 30 lakhs ఎబో ఉందనుకోండి, సో మీరు సేవింగ్స్ బాగానే చేస్తున్నారని అర్థం. అంటే అది రియల్ ఎస్టేట్లో అవ్వచ్చు, లేకపోతే స్టాక్స్లో అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, ఏదో రకంగా అయితే మీ దగ్గర ఒక సేవింగ్ ఉందని అర్థం. లెసన్ నెంబర్ 4 వచ్చేసి ఎవరైతే మిలియనీర్స్ ఉన్నారో వాళ్ళు బడ్జెట్ కాన్షియస్గా ఉంటారు అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ ప్లాన్ చేసుకుంటారు అనమాట. 62% ఆఫ్ మిలియనీర్స్ వాళ్ళు బడ్జెట్ని చాలా క్లియర్గా రాసుకుంటారు. సో డబ్బులు ఎక్కడ పోతున్నాయి, ఎక్కడ కంట్రోల్ చేయాలి అనేది వాళ్ళకు క్లారిటీ ఉంటుందంట. అనవసర వాటి మీద ఖర్చులు తగ్గించేస్తారు. నెక్స్ట్ వాళ్ళు లగ్జరీస్ మీద కూడా చాలా కాన్షియస్గా ఖర్చులు పెడతారంట. ఎగ్జాంపుల్కి ఇప్పుడు కొత్త కార్ ఏదో లేటెస్ట్ మోడల్ వచ్చింది, ఓకే ఇప్పుడు పాత కార్ అమ్మేసి కొత్త కార్ తీసుకోవాలి, ఇలాంటి ఆలోచనలు ఉండవు. వాళ్ళకి ఏ కార్ కంఫర్ట్ ఉందో ఆ కార్ తోటే వాళ్ళు ముందుకెళ్తారంట. మిలియనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంఫర్ట్గా ఉన్న వెహికల్లోనే వెళ్ళిపోతారు, అంతే తప్పితే వచ్చిన ప్రతిదీ లేటెస్ట్ కార్స్ తీసుకోరు. రెండోది వాళ్ళు తీసుకునే కార్ ఏదైతే ఉందో లోన్స్ ఈఎంఐస్ జోలికి పోకుండా ఒకటేసారి నెట్ కట్టి తీసేసుకుంటారు. ఓకే, సో అమౌంట్ని ఇంట్రెస్ట్ల రూపంలో వేస్ట్ చేయడం, అంటే ఈ లోన్స్ ఈఎంఐల రూపంలో వేస్ట్ చేయడం అనేది వాళ్ళకి నచ్చదు. ఈ మిలియనీర్స్ గోల్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే లగ్జరీని లేకపోతే మెటీరియల్స్ మీద ఖర్చు పెట్టాలనేది ఆలోచన తక్కువ ఉంటుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే సంపాదిస్తున్నారు కదా, ఈ సంపాదన లేకపోయినా నెలకు 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు అనుకుందాం, రేపు ఈ 1 లక్ష రూపాయలు రావడం అనేది తగ్గిపోయినా సరే ఇప్పటిదాకా వాళ్ళు సేవ్ చేసిన అసెట్స్ ఉన్నాయి కదా, వెల్త్ ఉంది కదా, ఆ వెల్త్ నుంచి ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ లాగానో రెంట్ల లాగానో ఆ 1 లక్ష రూపాయలు వచ్చేటట్టు ప్లాన్ చేయడం అనేదే వీళ్ళ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అంతే తప్పితే ఈ లగ్జరీస్ మీద ఖర్చు పెట్టుకుంటూ ఓకే రేపు 60 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ ఇంకొక జాబ్ చేసే పరిస్థితి ఉండేలా వాళ్ళు ఎప్పుడు ప్లాన్ చేసుకోరు.
సో ఎవరైతే మిలియనీర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. సో ఈ మిలియనీర్స్ అందరూ ఇలా డబ్బు సంపాదించడానికి ఫ్యామిలీకి టైం కేటాయించట్లేదు, సో ఎంజాయ్మెంట్ ఖర్చు పెట్టట్లేదు అంటే వాళ్ళు ఫ్యామిలీతో టైం కేటాయిస్తారు, ఫ్యామిలీతో వెకేషన్కి వెళ్తారు, ఓకే, అన్ని ఖర్చులు కూడా చేస్తారు. కానీ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టాలో అంత బడ్జెట్లోనే చేస్తారు. షో ఆఫ్కి వెళ్ళరు, అప్పులు చేసి లోన్లు చేసి ఎంజాయ్మెంట్కి లగ్జరీస్కి ఖర్చు పెట్టరు. ఇది రియల్గా తయారైన మిలియనీర్స్ క్యారెక్టర్స్ ఇలా ఉంటాయని చెప్పేసి ఆథర్స్ ఈ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ 4 లెసన్స్ మనకు చాలా ఇంపార్టెంట్, అందుకని చెప్పి ఇందులో ఉన్న మెయిన్ పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఈ బుక్ లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఏ పాయింట్ నచ్చిందో కామెంట్లో పోస్ట్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇది ఇంకో నలుగురికి షేర్ చేయడం ద్వారా మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.